ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల పక్షాన అసెంబ్లీలో గట్టిగా పోరాడతామన్నారు హరీష్ రావు. బట్టకాల్చి బీఆర్ఎస్ మీద వేస్తామంటే ప్రజలు ఊరుకోరంటూ హెచ్చరించారు. ఆరోపణలు మాని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ మొక్కవోని పోరాటం వల్లే వచ్చిందన్నారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ అంటూ తెలిపారు. గజ్వేల్ పరిధిలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రజలే గొప్పవాళ్ళుగా ప్రజలే క్షేత్రంగా మేము పనిచేస్తాం. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటి. రోడ్డు మీద పోతుంటే స్పీడ్ బ్రేకర్ వస్తే ఏమైతుంది? బండి జర మెల్లగా అవుతుంది. స్పీడ్ బ్రేకర్ దాటగానే ఏమైతుంది? మళ్ళా బండి పికప్ అందుకో స్పీడ్గా పోతుందా పోదా? ఇది కూడా మన పార్టీకి ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది. తప్పకుండా భవిష్యత్తు మళ్ళా మనకే ఉంటుంది. మంచి చేసిన వాళ్ళనే ప్రజలు దగ్గర తీసుకుంటారు. మనం ఏం చేసినా తెలంగాణ బాగోగుల కోసం చేసినాం, తెలంగాణ మంచి జరగాలని చేసినాం. సరే, మన మీద దుష్ప్రచారం చేయాలని, బట్టగాల్చి మీరేయాలని రకరకాల కుట్రలు చేస్తా ఉన్నారు. ఎన్ని రోజులు చేస్తావు? 6 నెలలో 3 నెలలో ఏడాది తర్వాత అయితే అసలు విషయం బయటకు రాదా? నువ్వు చెప్పిన మాట చేయకపోతే జనం ఒప్పుకుంటారా? అన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మనం కూడా అదే ఓపికతో ముందుకు పోదాం. బట్ ఏది ఏమైనా మా స్థానిక ఎంపీపీ జెడ్పీ చైర్మన్ అమ్మ, ప్రతాప్ అన్న, ఎలక్షన్ అన్న, మేమందరం కూడా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాం. మీ పక్షాన అసెంబ్లీలో గొంతు విప్పుతాం.